వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం మీకు ఉందా? అట్లయితే నేను చెప్పినట్టు ఒక కషాయం రెడీ చేసుకోండి. ఇది తాగండి మీరు. షూర్‌గా మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఇది డ్యామ్ షూర్‌గా 100% నేను గ్యారంటీగా చెప్తున్నాను అని చెప్పేసి అంటున్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సో సార్ ద్వారానే అసలుకి ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మోకాళ్ళ నొప్పులకి 100% వర్క్ అయ్యే ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది. ఈ హోమ్ రెమెడీని వాళ్ళు రెగ్యులర్గా పాడితే షూర్గా వాళ్ళ ప్రాబ్లం అయితే పోతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం సార్? మనము ఒకటి వాడాల్సింది ఏంటంటే మిరియాలు, ఓకే సార్, అండ్ వాము, ఓకే సార్, అండ్ బేకింగ్ సోడా, ఓకే, అల్లం ముక్కలు, ఓకే సార్, అండ్ దాంతోపాటి పసుపు పొడి. ఓకే సార్. అండ్ పసుపు పొడి షుడ్ బి ఒరిజినల్, ఓకే, యాక్చువల్లీ ఆర్గానిక్. బయట వచ్చేసి డూప్లికేట్ వస్తుంది. అన్ని మిక్స్డ్ పౌడర్లు అన్ని మిక్స్ అయ్యి వస్తుంది కాబట్టి అది వద్దు. మనం సొంతంగా తయారు చేసేసి ఆ పౌడర్ మనం యూజ్ చేయాలి. ఓకే సార్. ఓకే ఓకే. అండ్ మిరియాలు మనము గ్రెయిన్స్ కూడా యూజ్ చేయొచ్చు, లేకపోతే పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. అది మన ఇష్టం. ఓకే సార్. సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే. సో ఓకే, స్టార్ట్ చేద్దాం సార్. సో ఫస్ట్ ఓకే సార్, మనం ఏం చేద్దామంటే వాటర్ ఎంత వేసుకోవాలి సార్ క్వాంటిటీ? ఈ వాము ఉందా? అవును సార్. వాము మనం ఫస్ట్ దానిలో వేపుకోవాలి. ఫస్ట్ వేపుకోవాలి. ఓకే. ఓకే, జస్ట్ బ్రౌనీస్ కలర్ అయ్యేప్పటి వరకు మనం ఓకే సార్ వేపుకోవాలి. ఓకే, వన్స్ ఇట్ ఈస్ బికమ్ బ్రౌనీస్ కలర్, ఓకే, కొంచెం ఎక్కువ అవసరం లేదు. బ్రౌనీస్ కలర్ అయిపోయిన తర్వాత అగైన్ వీ హ్యావ్ టు యాడ్ సమ్ వాటర్. ఓకే సార్. తర్వాత మనం వాటర్ దాంతో వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేయచ్చు. ఓకే సార్. వాటర్ వేయండి. అరౌండ్ 1 గ్లాస్ వాటర్ మనం యాడ్ చేయాలి. ఓకే సార్. 1 గ్లాస్ వాటర్ అయితే మనం యాడ్ చేస్తాం. సో ఫినిష్. ఓకే సార్. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇది అల్లం ముక్కలు. ఓకే సార్. ఓకే, అల్లం ముక్క మనం అరౌండ్ 10 గ్రామ్స్ క్వాంటిటీలో 10 గ్రామ్స్. ఓకే, అయిపోయింది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ టు యాడ్ దిస్ మిరియాలు ఆర్ మిరియాల పౌడర్. ఓకే సార్. ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి సార్ మనం? మిరియాలు జస్ట్ మనం 5 గ్రామ్స్ చాలు. 5 గ్రామ్స్. ఓకే. ఓకే. ఓకే సార్. అండ్ ఈ పసుపు పొడి 1 స్పూన్. 1 స్పూన్ ఈజ్ ఎనఫ్ ఫర్ 1 టైం. ఓకే సార్. సపోజ్ మనం 2 టైమ్స్ ప్రిపేర్ చేయాలంటే 2 స్పూన్స్ తీసుకోవాలి. దీనిలో కూడా డబుల్ క్వాంటిటీ అని తీసుకోవాలి. ఓకే సార్. 1 స్పూన్ అయితే వేసాం సార్ మన పసుపు పొడి. ఓకే. ఓకే సార్. సో దట్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. ఓకే సార్. అండ్ ఇట్ హ్యాస్ టు బాయిల్ ఫర్ మినిమం 5 minutes. ఓకే, ఒక 5 నిమిషాలు అయితే బాయిల్ చేసుకోవాలి. ఓకే. ఎస్. ఓకే. ఓకే సార్. సో కంప్లీట్గా బాయిల్ అయిపోయిన తర్వాత ఓకే అగైన్ మనం ఏం చేయాలంటే గ్లాస్కు దింపేయాలి. ఓకే. ఎస్, గ్లాస్లో వడగట్టుకోవాలి. ఎస్. ఓకే. ఓకే సార్. అసలు ఈ మధ్యకాలంలో ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసాం సార్ మనం మోకాళ్ళ నొప్పులు. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు అంటే 20+ ఏజ్ నుంచే కామన్ అయిపోయినాయి మోకాళ్ళ నొప్పులు రావడం. ఎందుకు కారణాలు ఏమంటారు? టాక్సిన్స్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఓకే సార్. టాక్సిన్స్ మన బాడీలో చెత్త పదార్థాలు ఎక్కువ అయితే ఓకే సార్, దట్ ఈస్ కాల్డ్ టాక్సిన్స్ అనమాట, మెడికల్ సైన్స్. ఓకే. సో ఆ టాక్సిన్స్ ఎప్పుడైనా మన శరీరంలో ఎక్కువ అయిపోతే ఓకే అప్పుడు ఏమవుతుందంటే అది మనకు బాతంగా మారుతాయి. ఓకే. లేకపోతే మనకు ఎక్కడ వచ్చి మోకాల దగ్గర ఇంకా స్టోర్ అయితే మనం యూరిక్ యాసిడ్ పెరిగిపోయిందని చెప్తున్నాం. ఓకే సార్. యూరిక్ యాసిడ్ క్రిస్టల్ అని మనం చెప్తున్నాం. ఓకే. సో ఇది అన్నీ ఎప్పుడైనా మన బాడీలో కానీ మన మోకాల దగ్గర కానీ వచ్చేసి అది ఫామ్ అయితే ఆటోమేటికలీ ఏమవుతుంది, మనకు నొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే ఇది అన్నీ ఎగ్జాక్ట్లీ మనకు ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆలోచించాలి. ఓకే. మనం తీసుకున్న ఆహారంలో ఆల్కలైన్ ఫుడ్ ఉండాలి, యాసిడిక్ ఫుడ్ ఉండాలి. ఓకే. యాసిడిక్ ఫుడ్ యాక్చువల్గా 30% ఉండాలి, ఆల్కలైన్ ఫుడ్ 70% ఉండాలి డైలీ బేసిస్లో. ఓకే. అప్పుడు మాత్రం ఒకరికి మోకాలు నొప్పి రావు. ఓకే సార్. ఓకే. సో ఆల్కలైన్ ఫుడ్ మనం 70% మనం తీసుకోవాలంటే అక్కడ ఏమేమి తీసుకోవాలి? ఎస్ సార్, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫ్రూట్స్ మనం తినాలి, రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటబుల్స్. సో ఇది అన్ని చేసుకోవద్దు అంటారు, కుక్ చేయకూడదు. రాగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవడము, కడుక్కోవడము డైరెక్ట్లీ. సపోజ్ ఒకరికి లెటస్ ఒకరికి పళ్ళు ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళ జ్యూస్ చేసి తాగొచ్చు. ఓకే సార్. ఓకే. సో ఎలా చేస్తే వాళ్ళకు ఏమవుతుందంటే 70% వాళ్ళకు ఆల్కలైన్ ఫుడ్ కన్జంప్షన్ అవుతుంది, అండ్ ఒక 30% వాళ్ళు నార్మల్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. సో అప్పుడు ఈ ప్రతి దానికి అక్కడ కారణం ఏమొస్తుందంటే యాసిడ్. ఓకే సార్.
యాసిడ్ మన బాడీలో ఎలా తయారవుతుందంటే ఓన్లీ డ్యూ టు ద యాసిడిక్ ఫుడ్. ఓకే సార్. యాసిడిక్ ఫుడ్లో మనం ఏమేమి వస్తుందని మనం అనుకోవచ్చు. ఓకే, యాసిడిక్ ఫుడ్లు అన్నీ ప్రతిదీ మనం పొద్దున నుంచి స్టార్ట్ చేసి పొద్దున మనం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాం, దట్ ఈజ్ ఆల్సో యాసిడిక్. చాయ్ తీసుకుంటున్నాం, చాయ్ ఆల్సో యాసిడిక్. అండ్ మనం మధ్యాహ్నం మళ్ళీ లంచ్ తీసుకుంటున్నాం, అది కూడా యాసిడిక్. ఓకే సార్. అండ్ రాత్రి కూడా మనం డిన్నర్ తీసుకున్నాం, అది కూడా యాసిడిక్. ఓకే సార్. మీన్ టైమ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎ కూల్ డ్రింక్స్ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ యాసిడ్. ఎస్ సార్. ఓకే, సో ప్రతిదీ యాసిడిక్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం డైలీ బేసిస్లో. అండ్ ఆల్కలైన్ ఫుడ్ చాలా తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఈ యాసిడిక్ ఫుడ్కు తగ్గించి ఆల్కలైన్ ఫుడ్ మనం పెంచేస్తే ఆటోమేటికలీ అక్కడ ఉన్న క్రిస్టల్స్ కానీ లేకపోతే యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువైనా సరే లేకపోతే ఆర్ఏ ఫ్యాక్టర్ ఎక్కువైనా సరే అది తగ్గడం మొదలుపెడతాయి. ఓకే సార్. అండ్ ఇది తగ్గితే ఆటోమేటికలీ ఏమవుతుంది, యాసిడ్ ఎప్పుడైనా తగ్గిపోయింది అనుకో ఇన్ఫ్లామేషన్ ఆటోమేటికల్ తగ్గుతుంది. ఓకే సరే. ఒకప్పుడు మన పూర్వీకులు కూడా ఓన్లీ అంటే వండడాలు ఇట్లాంటివి చేయకుండా పచ్చివే తినేవాళ్ళు. ఎస్, అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. నా ఉద్దేశంలో ఏంటంటే ఓకే ఇప్పుడు మోడర్న్ సైన్స్ బాగా డెవలప్ అయింది, సైన్స్తో పాటు ఈవెన్ మోడర్న్ టెక్నాలజీ కూడా డెవలప్ అయింది కాబట్టి చాలా మార్పు వచ్చింది. ఓకే సార్. చాలా మార్పు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే జనాలు దానికి ఆకష్టం అయిపోయారు. ఓకే సార్. ఆకష్టం అయిపోయిన తర్వాత అది చేస్తున్నారు. సో ఆ టైప్ ఫుడ్ వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు చూస్తే బిర్యానీ, బర్గర్, పిజ్జా, ఆల్ ద హాట్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ దేనిలో బిజీ ఉన్నారన్నమాట. అండ్ ఆల్ దిస్ ఫుడ్ ఆర్ యాసిడిక్, 100% యాసిడిక్. అవన్నీ తగ్గించుకోవాలి. ఓకే ఓకే, సో కంప్లీట్గా అది తగ్గించేసి ఆల్కలైన్ ఫుడ్ మనం పెంచేస్తే ఆటోమేటికలీ అక్కడ అన్నీ తగ్గుతుంది. ప్లస్ ఇమ్మీడియట్ ఒకరికి రిలీఫ్ రావాలంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ కషాయం. ఓకే, ఈ కషాయం రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం వడగట్టుకోవాలి సార్ ఇప్పుడు. యా, ఓకే, జస్ట్ వీ హ్యావ్ టు ఒకసారి పట్టుకోండి. ఓకే సార్. జస్ట్ 5 minutes మనం ఇది బాయిల్ చేయాలి. బాయిల్ చేసేసిన తర్వాత కషాయం ఇస్ రెడీ. ఓకే ఓకే, చాలా తక్కువ వచ్చింది. 1 గ్లాస్కి నియర్లీ ½ గ్లాస్ వచ్చింది సార్. ఎస్. ఓకే ఓకే, సో మనము ఈ కషాయం రెడీ అయిపోయిన తర్వాత కషాయం మనము ఏం చేయాలంటే 1 glass వాటర్ తీసుకోవాలి. యాక్చువల్గా ½ గ్లాస్కి వస్తే నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే, సో అది మీరు 3 times తాగాలి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, బిఫోర్ ఫుడ్ తాగాలి. బిఫోర్ ఫుడ్ తాగితే అప్పుడు ఇట్ హాస్ గాట్ వెరీ గుడ్ ఎఫెక్ట్ ఇన్ ద బాడీ. నొప్పులు మొత్తం తగ్గిపోతాయి మోకాల నొప్పులు అయితే. ఓకే, బట్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. దిస్ ఇస్ నాట్ ఇంగ్లీష్ మెడిసిన్. ఓకే, ఇంగ్లీష్ మెడిసిన్ అయితే మనం ఒక టాబ్లెట్ తీసుకుంటే వెంటనే తగ్గిపోవడం ఎట్లా కాదు. బట్ గ్రాడ్యువల్గా ఇది ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఈ యూరిక్ యాసిడ్ కానీ ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ సిఆర్పి లెవెల్ కానీ ఇది తగ్గించుకోవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హెల్ప్ఫుల్ ఎయిడ్. ఓకే సార్. ఓకే, తగ్గిపోయినాయంటే ఆటోమేటిక్గా నొప్పి తగ్గుతాయి. సైమల్టేనియస్లీ మనం చేయాల్సింది ఏంటంటే ఆహారం కూడా మార్చాలి. అక్కడ నేను చెప్పిన ఆహారం ఎక్కువ తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద అనదర్ కాన్సెప్ట్. ద నెక్స్ట్ ఐటమ్ మనకు ఏంటంటే బేకింగ్ సోడా. ఓకే, ఈ బేకింగ్ సోడా మనం ఏం చేస్తున్నామంటే నార్మల్గా జనరల్గా మనకు కుకింగ్ ఐటమ్స్లో లైక్ మిర్చి బజ్జీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్, కొంతమంది రైస్లో కూడా యూజ్ చేస్తారు. ఓకే, బట్ ఇన్ దట్ వే it is not becoming alkaline. ఓకే సార్. ఓకే, సో ఎవరికైనా సరే బాగా అసిడిక్ ఫుడ్ తినేసి వాళ్ళకు సపోజ్ క్రిస్టల్స్ అన్ని ఫామ్ అయిందంటే అప్పుడు ఏమవుతుందంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐటమ్, ఇట్ రిడ్యూస్ ద పిహెచ్ వాల్యూ ఇన్ ద బాడీ. ఓకే సార్. ఓకే, సో హైయర్ లెవెల్ ఆఫ్ పిహెచ్ వాల్యూ ఉన్నప్పుడు మన బాడీలో పిహెచ్ వాల్యూ ఇది తగ్గిస్తాయి. ఓకే సార్. సో మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ 1 glass ఆఫ్ వాటర్. ఓకే సార్. ఒక గ్లాస్ వాటర్ వేయండి. ఓకే సార్, తీసుకున్నాను. ఓకే, సో లైక్ దిస్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్పూన్, ఓకే సార్, యూ కెన్ టేక్ జస్ట్ ½ spoon. ఓకే సార్. ½ spoon, we have to add it. Okay, we have to mix it. ఓకే సార్. అండ్ ఇది 2 times మనం తీసుకోవాలి డైలీ బేసిస్. డైలీ. ఓకే ఓకే, సో లైక్ దిస్ ఒక 15 days తీసుకోవాలి. 15 days తర్వాత కొంచెం మనం క్వాంటిటీ కొంచెం పెంచవచ్చు బేకింగ్ సోడా. ఓకే సార్. ఓకే, సో డైలీ బేసిస్లో ఇది తీసుకుంటే దిస్ గివ్స్ ద ఆల్కలైన్ ప్రాపర్టీ మన బాడీకి ఇస్తుంది కాబట్టి అండ్ మనకు ఇన్ఫ్లామేషన్ అక్కడ తగ్గుతుంది. ఓకే సార్. ఎందుకంటే యాసిడ్ ద్వారా ఇన్ఫ్లామేషన్ పెరుగుతుంది. ఓకే సార్. సో యాసిడ్ ఫుడ్ మనం తగ్గించాము.
ఆ తర్వాత ఈ ఆల్కలైన్ వాటర్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సార్. స్టార్ట్ చేస్తే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన బాడీలో ఆల్కలైనిటీ వచ్చేసి మనకు నొప్పి తగ్గడం అవకాశం ఉంది. ఓకే సార్. సరే ఇంకొకటి ఇప్పుడు లావుగా ఉంటారు కదా సార్, అవును. వాళ్ళకు కూడా మోకాళ్ళ పైన ప్రెజర్ పడి వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇఫ్ సంబడి ఈజ్ హెవీ వెయిట్, చాలా అంటే బాగా ఓబేస్గా ఉన్నప్పుడు వాళ్ళకు డెఫినెట్గా వాళ్ళ మోకాల మీద కానీ పాదాల మీద కానీ ప్రెషర్ పడతాయి. ఓకే సార్. ఓకే, ఆ వెయిట్ మొత్తం దాని మీద పడతాయి. ఓకే సార్. కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళకు నొప్పి రావడం అవకాశం ఉంది. బట్ ప్రొవైడెడ్ సపోజ్ బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకో, అప్పుడు ఆటోమేటికలీ వాళ్ళకు వెయిట్ తగ్గుతుంది. అండ్ వెయిట్ తగ్గడం వల్ల వాళ్ళకు మోకాల నొప్పి కూడా తగ్గడం అవకాశం ఉంది. ఓకే సార్. ఈవెన్ బాగా కూడా ఇది తీసుకోవచ్చు. ఓకే సార్. ఓకే, ఈ టైప్ చిట్కాలు కూడా వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. బట్ మోకాలు నొప్పి వెయిట్ వల్ల ఇన్ కేస్ వస్తుంది అంటే వెయిట్ ఫస్ట్ తగ్గించాలి. ఓకే సార్. వెయిట్ తగ్గించాలి మనం ఏం చేయాలి అక్కడ, మనము ఏం చేయాలంటే 2 times ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే సార్. పొద్దున ఇన్ ద బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ ఆల్కలైన్ ఫుడ్, రాత్రిపూట కంప్లీట్ ఆల్కలైన్ ఫుడ్, అండ్ మధ్యాహ్నం మనం తీసుకున్నప్పుడు నార్మల్ ఫుడ్ మనం తీసుకోవచ్చు. ఓకే సార్. అండ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 1 hour per day. ఓకే. ఈ 2 మనం పాటించామనుకో ఆటోమేటికల్లీ వాళ్ళకు వాళ్ళ బాడీలో వెయిట్ తగ్గడం అవకాశం ఉంది. అండ్ ఇది ఇట్ విల్ టేక్ జస్ట్ 1 month. 1 monthలో మీరు చూడండి, దే కెన్ రిడ్యూస్ అరౌండ్ 6 to 7 kg. నేను చెప్పిన చిట్కా వాళ్ళు పాటించారంటే. ఓకే సార్. అండ్ వాళ్ళు కొన్ని పదార్థాలు అవాయిడ్ చేయాల్సి ఉంది, అది కూడా చెప్తాను. ఓకే సార్. యాక్చువల్లీ మటన్ చికెన్ అయితే వారానికి ఒకసారి వాళ్ళు తినవచ్చు, ఓకే. దానికంటే ఎక్కువ తినకూడదు. ఓకే. ఓకే, జస్ట్ 1 time, వన్స్ ఇన్ ఏ వీక్ ఓకే సార్. తినవచ్చు. అండ్ అక్కడ ఇంకో తగ్గించాల్సిన ఐటమ్ ఏమిటంటే స్వీట్ ఈజ్ హైలీ యాసిడిక్. ఓకే సార్. అది కూడా మనం తగ్గించాలి. స్వీట్ కంప్లీట్గా తగ్గించాలి, కంప్లీట్ అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ మిల్క్ మేడ్ ఐటమ్స్ తగ్గించాలి. ఓకే. అండ్ దాంతో పాటు డైరీ ప్రొడక్ట్స్ అన్నీ తగ్గించాలి. ఓకే సార్. అండ్ షుగర్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది, ఛాయ్లు. ఓకే సార్. ఓకే, సో ఆ టైప్ మనం ఆహారం అన్ని తీసుకోవాలి. ఓకే సో సార్. ఆటోమేటికలీ ఏమవుతుందంటే వాళ్ళకు నొప్పి తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది. సో దే విల్ బి ఫ్రీ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సూపర్ సార్. నిజంగా ఈరోజు అయితే మన ప్రేక్షకులకు ది బెస్ట్ రెమెడీ చెప్పినారు అనుకుంటున్నాను. అయితే చూసారు కదండి, మీరు కూడా ఇది యాక్చువల్లీ రెగ్యులర్గా రోజుకి 3 సార్లు తినకముందు తీసుకోవాలి. సార్ చెప్పినట్టు ప్రిపేర్ తీసుకోండి. మీ మోకాల నొప్పుల ప్రాబ్లం నుంచి అయితే భయపడండి. అట్ ద సేమ్ టైం ఆల్కలైన్ మన బాడీకి ఎక్కువగా యాసిడిటీ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సార్ చెప్పినట్టు ఈ రెమెడీని కూడా మీరు ఫాలో అయ్యి మీరు మోకాల నొప్పుల ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.